భారతదేశంలో రెండు కంచెలు ఉన్నాయండి. ఒక కంచి తమిళనాడులో ఉంటే మరో కంచి తెలంగాణలో ఉంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది తెలంగాణ కంచి అంటారు. ఇది కొడకంచి. ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లి ఉన్నాయి. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి పూజలు అందుకుంటున్నాడు. మహామహిమాన్వితమైనటువంటి ఆలయము, 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొడకంచి గ్రామము. ఇక్కడ ఈ ఆలయం పక్కన కోనేరు ఉంది. చాలా అద్భుతమైనటువంటి స్థల పురాణము, ప్రాశస్త్యము కలిగిన ఈ ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. నాతో పాటు మీరు వచ్చేయండి. మా ఒకరోజు తీర్థయాత్రలో భాగంగా ముందుగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకొని అనంతరం తెలంగాణ కంచికి బయలుదేరాము. అగ్నిపూల చెట్లు స్వాగతం పలుకుతున్నట్టుగా రహదారికి అటు ఇటు ఉన్నాయి. మనమిప్పుడు తెలంగాణ కంచిలోకి అడుగు పెట్టబోతున్నాం. తమిళనాడులో ఒక కంచి ఉంది, అలాగే తెలంగాణలో ఒక కంచి ఉంది. ఈ కంచినే కొడకంచి అంటారు. ఇక్కడ మనం బంగారు బల్లి, వెండి బల్లిని కూడా స్పర్శించి మన తాలూకు పాపాలని పరిహరించుకోవచ్చు. మహామహిమాన్వితమైనటువంటి దేవాలయం మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. ఇది ఎక్కడ ఉంది, దీని తాలూకు స్థల పురాణం, ఆ వివరాలన్నీ నేను ముందు చెబుతాను. ఇది సంగారెడ్డి జిల్లా మన బొంతపల్లికి సమీపంలోనే ఉందండి. మనం కొడకంచి గ్రామంలోకి అడుగు పెట్టాము. ఇలా ఆ వీధుల గుండా వెళుతూ ఉంటే ఊరి చివరలో మనకి కొడకంచి ఆలయం ఉంటుంది. ఇంతకీ ఈ కొడకంచి ఆలయం ఎక్కడ ఉంది, ఏంటి అనే వివరాలు తెలుసుకుందాము. పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరు కలిగి ఉండి జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగింది ఈ కొడకంచి దేవాలయము. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి కొలువై ఉన్నాడండి. మనం సుమారుగా దగ్గరికి వచ్చేసాము. ఈ ఊర్లో ఇలాంటి వీధుల్లో అలా దాటుకుంటూ ఆ ఎదురుగా కనిపిస్తున్న చెట్టు దగ్గరే ఆ కుడివైపే మనకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం ఉంది. ఇది ఇందాక చెప్పుకున్నట్టు 900 ఏళ్ల చరిత్ర కలిగినది. అంటే సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన మహామహిమాన్వితమైన దేవాలయమే కొడకంచి దేవాలయం. అసలు ఈ కొడకంచికి ఈ పేరు ఎలా వచ్చింది, కొడకంచి అంటే ఏంటి, ఆ వివరాలన్నీ మనము ముందు తెలుసుకుందాము. కేవలం మనం బొంతపల్లి నుంచి చాలా దగ్గరలోనే ఉంటుందండి ఈ ఆలయము. చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైనటువంటి ఆలయం కొడకంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయము. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఒక్కొక్కటి మనము తెలుసుకుందాము. స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో తమిళనాడులోని కాంచీపురంలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కంచికి వెళ్ళకున్నా కొడకంచికి మాత్రం వెళ్ళాలనే నానుడి అనేది అనాదిగా వస్తూ ఉంది. కొడకంచి గ్రామంలో కొలువైన ఆదినారాయణ స్వామి దేవాలయ విశిష్టతను కూడా మనం తెలుసుకుందాము. ఇందాకే చెప్పాను కదండి, ఇది సంగారెడ్డి జిల్లాలో ఉందని. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఈ కొడకంచి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే మహామహిమాన్వితమైనటువంటి ఈ ఆలయం ఉంది. ఆలయంలోకి ఇలా అడుగు పెట్టగానే మనకు తెలుస్తుంది ఇది ఎంత పురాతనమైనదో. గమనిస్తున్నారు కదా, ఒక గుట్ట మీద వెలసారు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి. ఆ గుట్ట మీదనే స్వామివారి యొక్క ఆలయము అంటే గర్భగుడి ఉంటుందండి. ఇది ఆలయ ప్రాంగణము. అలాగే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉందండి. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కోనేరు. చూస్తున్నారు కదా, చుట్టూ మెట్లు ఉంటాయి. అదిగో చూడండి, అలా మెట్లతో మనం కిందికి వెళ్ళొచ్చు. ఆ స్తంభాలు, ఈ మంటపాలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఇది ఎంత పురాతనమైనదో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా లోతుగా ఉంటుందటండి. అంటే 3 స్తంభాల లోతు ఉంటుందని
చెప్పారు. అలాగే ఇందులో చేపలు చాలా ఉన్నాయండి. అసలు పిల్లలైతే ఉదయాన్నే వచ్చి అదిగో చూస్తున్నారు కదా, 3 పిల్లలు అక్కడదంతా చూస్తూ ఇన్ని చేపలున్నాయి, అన్ని చేపలున్నాయి, ఆ రంగు చేపలున్నాయని మేము వెళ్ళినప్పుడు మాకు చాలా చాలా విషయాలు పిల్లలు చెప్పడం జరిగింది. ఒకసారి ఈ యొక్క కోనేరుని మనము పరిశీలిద్దాము. చుట్టూరా తిరుగుతూ చాలా బాగుంటుందండి. మెట్లతో నిజంగా ఇలాంటి కోనేరు, ఈ నీళ్ళంటే నీళ్ళంత వాడకానికి ఉపయోగిస్తారో లేదో తెలియదు, కానీ ఈ యొక్క కోనేరు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా మనం చాలా ఆలయాలకు వెళ్తూ ఉంటాము. ఆలయాల్లో మనకి ఇలాంటి కోనేరులు అంటే పుష్కరిణిలు, జలగుండాలు ఉంటాయి. వీటిని, ఈ నీళ్ళని స్వామివారి అభిషేకానికి వినియోగిస్తూ ఉంటారు. ఇది ఎంతో పురాతనమైన ఆలయము. చూడండి ఈ యొక్క కోనేరు అంటే పుష్కరిణి ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. నిజంగా చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పచ్చటి పంట పొలాలు పక్కనే ఒక చెరువు కూడా ఉంటుందండి. నిజంగా చల్లటి గాలి ఆ వేసవి కాలంలో కూడా వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాలి గోపురము శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ కూడా మనం ఆలయంలోకి అడుగు పెడితే ఆ ఆలయంలో స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుంటే ఎంతో ఆత్మీయ ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరుస్తుంటుంది. అదిగో చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది. ముందుగా మనకు ఆలయంలోకి ఇలా అడుగు పెట్టగానే ఎడమ వైపునే మనకు ఈ యొక్క కోనేరు కనిపిస్తుంది, పుష్కరిణి. అందుకనే ముందుగా పుష్కరిణి సందర్శించుకొని ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని ఇక్కడ నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఆదినారాయణ స్వామి యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో విష్ణుమూర్తి 900 సంవత్సరాల క్రితం శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామి కొడకంచి గుట్టపై వెలిశారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అటు తెలంగాణనే కాదు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇలా వివిధ రాష్ట్రాల నుంచి అశేషంగా భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. అంటే సామాన్యులు, రాజకీయ నాయకులు, వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, గుట్ట మీద వెలిసిన స్వామికి ఇలా మళ్ళీ ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఉందండి, గమనిస్తున్నారు కదా. చుట్టూరా చూస్తే పచ్చటి చెట్లు, పంట పొలాలు, ఆ యొక్క చెరువు, వాతావరణం అయితే చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. కాంక్రీట్ జంగిల్లో జీవించే సిటీ నగరవాసులకు ఈ ప్రాంతం అనేది చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ గమనిస్తున్నారు కదండి, అదిగో చూడండి, గరుడాల్వార్ సన్నిధి. ఇక విష్ణుమూర్తి ఎక్కడుంటే అక్కడ ఆల్వార్లు మనకు ఖచ్చితంగా దర్శనమిస్తుంటారు. అలాంటి ఒక గరుడాల్వార్ యొక్క సన్నిధిని మనం చూడొచ్చు. అటువైపు నుంచి ఇటువైపు నుంచి వెళ్ళడానికి కూడా మనకు మార్గం ఉందండి, గమనిస్తున్నారు కదా. ఇది కొడకంచి, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉన్నటువంటి కొడకంచి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి యొక్క ఆలయము. ఇక ఆలయాన్ని యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే, ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే, 900 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైనటువంటి రామోజీరావుకు ఈ స్వామివారు స్వప్నంలో కనిపించి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని స్వామివారు ఆయనకు స్వప్నంలో కనిపించి ఆదేశించారట. దాంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతకడం ప్రారంభించారు. కానీ వాళ్ళు ఎంత వెతికినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ విగ్రహం కనిపించలేదు. నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇలా అయ్యాక కొన్ని రోజులకు మరోసారి ఈ స్వామివారు
అల్లాని వారి కలలోకి, అంటే రామోజీరావు అల్లాని వంశానికి సంబంధించినటువంటి వారి కలలోకి వచ్చి, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఒకటి ఉంటుందని, ఆ గరుడ పక్షి వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఆ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్ఠించాలని స్వామివారు మళ్ళీ కలలో చెప్పారు. అలాగే తను తెల్లవారున లేవగానే ఎదురుగా గరుడ పక్షి కనిపించింది. అది చూపిన దారిలో ఈ అటవీ ప్రాంతానికి వెళ్ళిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని కొడకంచిలోని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ ఆదినారాయణ స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గమనిస్తున్నారు కదా, ఇది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము. ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఊరు చివర అని శివారు ప్రాంతంలో అన్నారు. ఇప్పుడు చుట్టూరా ఇళ్ళు కూడా వెలిశాయి. గమనిస్తున్నారు కదా, గుట్ట మీద, అంటే నిజంగా గుట్ట మీదనండి. ఆ రాళ్ళు మీకు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. అక్కడే గర్భగుడి ఉంటుంది. అదిగో అట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చు, అటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చు. అదిగో గమనిస్తున్నారు కదండి, ఇలా ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలను మాఘమాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇవి ఎంతో వేడుకగా, అంటే అంగరంగ వైభవంగా జరుగుతాయి. 10 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి అని మనకు తెలుస్తోంది. గమనిస్తున్నారు కదా, ఈ ఐరన్ స్టెప్స్ గుండా మనం ఆ గుట్ట మీదకి ఎక్కాలండి. అలా ఎక్కగానే మనకు ఎదురుగా అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది. ఎడమవైపు మనకు ఆదినారాయణ స్వామి కనిపిస్తారు, శ్రీదేవి భూదేవి సమేత. అక్కడే కంచిలో ఉన్నట్టుగానే బంగారు బల్లి, వెండి బల్లి మనకు ఉన్నాయి. కంచి తర్వాత మరెక్కడా లేవండి ఇలా వెండి బల్లి, బంగారు బల్లి. కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉన్నటువంటి కొడకంచి గ్రామంలోనే ఉన్నాయి. ఈ వెండి బంగారు బల్లులను ఎవరైతే స్పర్శిస్తారో వాళ్లకున్నటువంటి సకల పాపాలన్నీ తొలగిపోతాయని, అలాగే బల్లి దోషాలు ఏమైనా ఉంటే నివారణ అవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే ఈ బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి కంచిలో ఎలా ఉన్నాయో అదిగో గమనిస్తున్నారు కదండి. అదిగో ఇది బంగారు బల్లి, ఆ పక్కనే తెల్లగా కనిపిస్తోంది కదా, అది వెండి బల్లి అన్నమాట. వాటిని ప్రతి ఒక్కరూ స్పర్శించి దండం పెట్టుకుంటారు. బల్లి దోషాలు పోతాయని, అలాగే మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. గర్భగుడిలో స్వామివారిని వీడియో తీసుకోవడానికి అనుమతి లేకపోవడం వల్ల తీయలేదండి. మళ్ళీ ఇది ఆలయ ప్రాంగణం, గర్భగుడికి ముందే గుట్ట మీదేనండి. మీరు గమనిస్తున్నారు కదా, ఇది గుట్ట మీదనే అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. చాలా ఇదిగా ఉంటుంది. గమనిస్తున్నారు కదా, దీనికి ఎదురుగానే ఒక చెరువు కూడా ఉంటుందండి. అలాగే మరో విశేషం కూడా మీకు చెప్పాలి. ఈ ఆలయానికి ఎదురుగానే మనకు బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి ఒక శివాలయము, ఉపాలయాల్లాగా చెప్పుకున్నట్టయితే, అలాగే అభయాంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క ఉపాలయాలని నేను ప్రత్యేకంగా మరో వీడియోలో మీకు చూపిస్తాను. బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఎంత ప్రత్యేకమో, ఎంత పవిత్రమో మీ అందరికీ తెలిసిందే. 1000 శివాలయాలకు వెళ్ళి మనము పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజ చేసి అభిషేకం చేస్తే అంత పుణ్యం వస్తుంది. మీకు మరో వీడియోలో తప్పకుండా ఆ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని, నందీశ్వరుల వారిని, అలాగే అభయాంజనేయ స్వామి వార్లను కూడా మీకు చూపిస్తాను. వీడియో నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. గమనిస్తున్నారు కదా, ఇది కొడకంచి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ఆదినారాయణ స్వామి దేవాలయం అండి. చాలా బాగుంటుంది. అసలు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి
అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలంటే మనకు హైదరాబాద్ నుంచి కొడకంచికి బస్సులు కూడా ఉన్నాయి. బాలానగర్ నుంచి బొంతపల్లి కమాన్ వరకు ఆర్టీసీ బస్సులుంటాయి. బొంతపల్లి కమాన్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం గల కొడకంచికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే పటాన్చెరు నుంచి కూడా 16 కిలోమీటర్ల దూరంలో కొడకంచి గ్రామానికి ప్రతి గంటకు బస్సులున్నాయని తెలుస్తోంది. అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ తదితర పట్టణాల నుంచి కూడా బస్సు సౌకర్యం ఉన్నాయి. మన సొంత వాహనం ఉన్నా కూడా వెళ్ళొచ్చు. అదిగో గమనిస్తున్నారు కదా, ఎదురుగా కనిపిస్తున్నది తటాకము. ఆ చెరువు చూడండి, నిజంగా ఒక్కసారి ఇప్పుడు ఈ పైనుంచి చూస్తే వాతావరణం అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దీన్నే కడకంచి అనేవాళ్ళు. కాలక్రమేణా ఆ కడకంచి కాస్త కొడకంచిగా మారింది. ఇది ఎంతో విశేషమైనటువంటి విష్ణు దేవాలయం అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి శుభాశీస్సులు లభించాలని, మీ యొక్క సకల పాపాలన్నీ తొలగిపోవాలని, మీ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని, మీ కోరిన కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క శుభాశీస్సులు మీకు లభించాలని కోరుకుంటున్నాను. ఇది కొడకంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి దేవాలయము. తర్వాత వీడియోలో మీకు ఈ కొడకంచిలోనే ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగము, అలాగే నందీశ్వరుల వారిని, అభయాంజనేయ స్వామి వారిని కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనము బ్రహ్మసూత్ర శివలింగాన్ని, అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకునే అనంతరం ఎదురుగా ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయానికి వెళ్ళాలి అని అక్కడ పెద్దలు చెప్పడం జరిగింది. ఏదేమైనా కొడకంచి గ్రామానికి రావడం, ఈ స్వామివారిని దర్శించుకోవడం, మొదటిసారి తెలంగాణ కంచిగా పేరుగాంచిన కొడకంచి ఆలయానికి రావడం, దర్శించుకోవడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నిజంగా కంచి దాకా వెళ్ళలేని వాళ్ళు కొడకంచికి వచ్చి బంగారు బల్లి, వెండి బల్లిని స్పర్శించి సకల పాపాలను, బల్లి దోషాలను పోగొట్టుకోవడం మామూలు విషయం కాదు కదండి. అలాగే కోనేరు, ఆ కోనేరులోని జలము తలపై చల్లుకోవడము నిజంగా చాలా చాలా ఆనందాన్ని, ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరిసేలా చేసింది. మీ అందరికీ నిజంగా ఈ యొక్క వీడియోని మన సాహిత్య టీవీ ద్వారా 10 మందికి కూడా పంపించండి, వాళ్ళు కూడా చూస్తారు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.